హాయ్ సార్. హాయ్ మ్యామ్. సార్, బ్రిటిష్ వాళ్ళు కోల్కతా నుంచి ఢిల్లీకి క్యాపిటల్‌ని ఎందుకు షిఫ్ట్ చేశారు? మ్యామ్ 1911లో జరిగిన ఢిల్లీ దర్బార్లో కింగ్ జార్జ్ V క్యాపిటల్ కోల్కతా నుండి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నట్టు చెప్పారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫ్రమ్ ద బ్రిటిష్ పర్స్పెక్టివ్ చూసుకున్నట్టయితే దే సెడ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఎందుకంటే బెంగాల్ అనేది బీయింగ్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఉండడం వల్ల అక్కడ నుండి ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కంట్రోల్ చేయడం కష్టమని చెప్పి ఢిల్లీ బీయింగ్ ఏ సెంటర్ పాయింట్ అక్కడి నుంచి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక రీజన్ చెప్పారు. దీంతో పాటుగా సెకండ్ రీజన్ ఏమన్నారంటే దే సెడ్ ది సింబాలిక్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఢిల్లీ. అంటే ఏంటి, అంతకుముందు బీట్ ఢిల్లీ సుల్తాన్స్, ఆ తర్వాత మొఘల్స్ వాళ్ళ టైంలో ఢిల్లీ క్యాపిటల్గా కూడా ఉండేది అండర్ ఇండియన్ సబ్ కాంటినెంట్కి. సో ఆ విధంగా కూడా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ యాడ్ అవుతుందని చెప్పి ఢిల్లీని చూస్ చేసుకున్నారు. ఈ రెండు కాకుండా ఒక మేజర్ పాయింట్ ఏంటంటే నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ నుంచి వచ్చే ఫారెన్ ఇన్వేజన్ని చెక్ పెట్టడానికి ఇండియా కూడా చూసుకున్నట్టే టు బి పర్టికులర్గా ఆల్ ఫారెన్ ఇన్వేజన్స్ త్రూ ల్యాండ్ కేమ్ ఫ్రమ్ ది నార్త్ వెస్ట్ ఫ్రంటియర్. సో ఆ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ నుంచి ఏదైనా ఫారెన్ ఇన్వేజన్ వస్తుందంటే దానికి చెక్ పెట్టడానికి ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా ఢిల్లీ హెల్ప్ అవుతుందని చెప్పేసి దాన్ని చూస్ చేసుకోమని చెప్పారు. బట్ ఈ మూడు కాకుండా ద మేజర్ రీజన్ ఏంటంటే ఫ్రమ్ ది పొలిటికల్ ఆస్పెక్ట్ చెప్పచ్చు. అదేంటంటే ఇండియాలో ఆ పర్టికులర్ టైంలో బెంగాల్ వాజ్ ది హైయెస్ట్ అండ్ మెయిన్ పొలిటికల్ నెర్వ్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే బెంగాల్ నుండే మేజర్గా మోస్ట్ ఆఫ్ ది ఇంటలెక్చువల్స్ అండ్ ది ఫ్రీడమ్ ఫైటర్స్ కేమ్ ఫ్రమ్ బెంగాల్. మోడరేట్ ఎరాలో చూసుకున్నట్టయితే మనకి సురేంద్రనాథ్ బెనర్జీ గారు కానీ, ఉమేష్ చంద్ర బెనర్జీ గారు కానీ, రమేష్ చంద్ర దత్తా గారు కానీ, అలాగే ఎక్స్ట్రీమిస్ట్ ఎరాలు చూసుకున్నట్టయితే మనకి అరబిందో ఘోష్ గారు కానీ, బిపిన్ చంద్ర పాల్ గారు కానీ, అలాగే రాజ్ బిహారీ బోస్, వీళ్ళందరూ దే కేమ్ ఫ్రమ్ ది బెంగాల్. ఈవెన్ మీకు అందరికీ తెలుసు సోషల్ అవేకనింగ్ కూడా మనకి బెంగాల్ నుంచే స్టార్ట్ అయింది ఇండియాకి. అంటే రాజా రామ్మోహన్ గారు, ఈశ్వర్ విద్యాసాగర్ గారు, దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, వీళ్ళందరూ. సో బెంగాల్ నుంచే మోస్ట్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ జరగడం వల్ల మోస్ట్ ఆఫ్ ది రిజెంట్మెంట్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వాజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ బెంగాల్. సో ఆ కోల్కత్తా నుండి ఆ రిజెంట్మెంట్ని నలిఫై చేయడానికి దే డిసైడెడ్ టు షిఫ్ట్ క్యాపిటల్ ఫ్రమ్ కోల్కత్తా టు ఢిల్లీ. గుర్తుపెట్టి వన్ మోర్ ఫ్యాక్ట్ పాయింట్, అది ఎప్పుడు జరిగిందంటే డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ వైస్రాయ్ సెకండ్ హార్డింజ్. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా?